ఎస్సీ షార్ట్ 291 ఒక గొడవను 60 మీటర్లు 40 మీటర్లు 30 మీటర్లు ఈ కొలతలుగా గల ఒక దీర్ఘ ఘనాకృతిలో క్యూబాయిడ్ షేప్ లో ఉందని అంటున్నాడు. అయితే ఒక పెట్టె ఘనపరిమాణం 0.8 మీటర్ క్యూబ్. అందులో ఎన్ని పెట్టెలు నిల్వ చేయవచ్చు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇటువంటి సందర్భంలో ఆ గొడవలో ఎన్ని బాక్సులు పెట్టగలము ఆ విధంగా అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గొడవ తాలూకా ఘనపరిమాణంతో ఆ ఘనపరిమాణాన్ని ఈడిచ్చిన ఘనపరిమాణంతో మనం డివైడ్ చేస్తే అప్పుడు మనకి అందులోపల ఎన్ని పెట్టెలు అనేవి మనం ఫిక్స్ చేయగలమని తెలుస్తుంది. ఫస్ట్ గొడవ తాలూకా ఘనపరిమాణం ఎంత? ఘనపరిమాణం అంటే L ఇంటూ B ఇంటూ H కాబట్టి వాల్యూమ్ 60 ఇంటూ 40 ఇంటూ 30 ఇది గొడవ తాలూకా వాల్యూమ్ ఘనపరిమాణం. దాన్ని ఆడు ఏదైతే మనకి ఐటమ్ వస్తువు ఇచ్చాడో దాని తాలూకా ఘనపరిమాణంతో మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక పెట్టె తాలూకా డైరెక్ట్ గా ఘనపరిమాణం ఇచ్చాడు. లేదు ఒకవేళ ఒకసారి ఏం చేస్తాడంటే ఆ పెట్టె తాలూకా ఘనపరిమాణం కాకుండా సేమ్ గొడవ తాలూకా మెజర్మెంట్స్ లాగా దీని తాలూకా మెజర్మెంట్స్ కూడా మనకి ఇస్తారు. అప్పుడు దీన్ని కూడా మనం ఘనపరిమాణానికి మార్చుకోవాలి. ఇక్కడైతే మనం మార్చాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఇందులో ఘనపరిమాణంలో ఇచ్చాడు కాబట్టి 0.8 ఈ విధంగా ఇస్తే ఇప్పుడు గొడవ ఘనపరిమాణాన్ని ఆ పెట్టె తాలూకా ఘనపరిమాణంతో డివైడ్ చేస్తే అందులో ఎన్ని పెట్టెలు అనేవి ఆ ఏరియాలో ఆ ప్లేస్ లో ఎన్ని పెట్టెలు అనేవి ఫిక్స్ అవుతాయి మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ పాయింట్ పోవాలి అంటే ఇక్కడ ఇంటూ 10 అనేది పెడితే సరిపోద్ది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు 415 4 2 2 1 2 20 ఇప్పుడు చూస్తే 15 20 ఏమవుతుంది 300 ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ 10 ఏమవుతుంది 300 ఇంటూ 300 3 3 9 పక్కన ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros టోటల్ గా 4 zeros అంటే 90,000 బాక్సెస్ అనేది ఆ గొడవలో ఫిక్స్ అవుతాయని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.